తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. ఇంకా పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్లో పోలింగ్ ఏ విధంగా ఉంది? ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటి వరకు? ప్రస్తుతానికి వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 52% అయితే నమోదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కాస్త మందకొడిగా అయితే పోలింగ్ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు మాత్రం కాస్త నెమ్మదిగా రావడం, అదేవిధంగా క్యూ లైన్ లో కూడా ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో కూడా కాస్త మందకొడిగా సాగిన నేపథ్యంలో 52% అయితే నమోదైంది. ఎందుకంటే కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన 7 సెగ్మెంట్లు ఉంటాయి. 7 సెగ్మెంట్లు కూడా ఇటు స్టేషన్ గన్పూర్, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధనపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల అంటే ఈ ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకైతే పోలింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో మాత్రం, ఎందుకంటే ఇది సమస్యాత్మకమైన ప్రాంతం, అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి సాయంత్రం 4 గంటల వరకే ముగిసే అవకాశం ఉంటుంది. దాదాపుగా ప్రస్తుతానికి మాత్రం 52% అయితే నమోదైంది. పోలింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం మహిబాద్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఇనుగుర్తి గ్రామం వద్ద ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఓటర్లు కూడా ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. చేరుకునే క్రమంలో వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో ముందుగా వీరంతా కూడా వారికి సంబంధించినటువంటి ఓటర్ ఐడి, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి గుర్తింపు కార్డుతో పాటు మరికొన్ని ఆధారిత కార్డులను తీసుకొచ్చిన తర్వాత పోలింగ్ సెంటర్ కి అయితే చేరుకుంటారు. చేరుకున్నటువంటి క్రమంలో వారికి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి స్లిప్స్, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి క్రమ సంఖ్య ఆధారంగా వీరైతే ఓటు అయితే హక్కు అయితే వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో వారికి ఎక్కువ ఎండవేడి ఉండటం, అదేవిధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలే గతంలో నమోదైన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి వారంతా కూడా ఇక్కడ సామ్యాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం సామ్యాలతో పాటు కొన్ని మోడలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి ఓటర్లకు స్వాగతం పలికేందుకు ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ఒకటి మోడల్ పోలింగ్ సెంటర్, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఉమెన్ సంబంధించిన ఒక పోలింగ్ సెంటర్ తో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎన్నికల అధికారులు మాత్రం ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇప్పటికైతే ఓటు హక్కు వినియోగించుకుంటూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి అయితే బారులు తీరైతే ఓటు హక్కు వినియోగించుకోవడం, ఆ తర్వాతకి యువత, అదేవిధంగా యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి అయితే ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహిబాద్ పార్లమెంట్ కు సంబంధించిన నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ 7 సెగ్మెంట్లు ఉంటాయి. అందులో ఉన్నటువంటి మహిబాద్, డోర్నకల్, ములుగు, అదేవిధంగా ఇల్లందు, భద్రాచలంతో పాటు పీనపాక ఈ సంబంధించినటువంటి ఎక్కువ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇల్లందు, భద్రాచలంతో పాటు పీనపాక, ములుగు ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుంది. దాదాపుగా అక్కడి ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ లో సరళి అయితే మందకొడిగా అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే మహిబాద్ పార్లమెంట్ కు సంబంధించి మాత్రం 48.02 అయితే నమోదైంది. ఇంకా క్యూ లైన్ అయితే కూడా వేచి ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి క్రమంలో కూడా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి, త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఓవైపు సామాజిక మాధ్యమాలు, అదేవిధంగా మీడియాతో పాటు మరికొన్ని ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారినైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఓటర్లు మాత్రం కాస్త నెమ్మదిగా అయితే వస్తున్నారు. ప్రస్తుతానికైతే కూడా 48.02 అయితే నమోదైంది. మరి సాయంత్రం 4 గంటల వరకు అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో, అదేవిధంగా 6 గంటల వరకు అయితే కూడా మిగతా సంబంధించిన సెగ్మెంట్లలో కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఉదయం వరకు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవెంట్లు అయితే మొరాయించడంతో కూడా కాస్త ఆ పోలింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ఓటర్లు అయితే కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఆ తర్వాతకి ఈవెంట్లు సరిచేయడం, ఆ తర్వాత వెంటనే కూడా అధికారులు అక్కడ స్పందించడం, వారందరూ కూడా ఈవెంట్లు చేయడంతో కూడా అక్కడైతే ఓటర్లు అయితే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి సెగ్మెంట్ లో మాత్రం ప్రస్తుతానికైతే కూడా ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న తరుణంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే సమస్యాత్మక ప్రాంతాలు గానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో గానీ ఇప్పటి వరకు ఏమైనా ఘర్షణ వాతావరణం నెలకొందా? పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుందా?
ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ మొత్తం వరంగల్ పార్లమెంట్ సంబంధించి 1900 పోలింగ్ సెంటర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందులో 245 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ జరిగేటువంటి ప్రాంతంలో కూడా ఒక ఎస్ఐ అధికారి, అదేవిధంగా కానిస్టేబుల్, అదే రూఫ్ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అయితే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్రమంలో అంటే పోలింగ్ సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా చెల్లచెదురు చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్స్ దూరాన్ని కూడా వారికి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. కాబట్టి ఇతర సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరు ఇక్కడికైతే రావద్దని చెప్పి ఒక నిబంధన ఉంటుంది. అది అతిక్రమించినచో వారిపై కూడా కేసులు నమోదవుతాయని చెప్పి ఓవైపు పోలీసు సంబంధించిన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ముందస్తుగానే కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సమాచారం. ఇంకా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక పోలింగ్ సరళిపై మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి శశి మరిన్ని వివరాలు అందిస్తారు. శశి, మహబూబ్ నగర్ లో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ అన్నది సజావుగా సాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ జరిగింది. ఎక్కడ ఎవరిని నిలబడకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఓటర్లు కూడా ఎన్నికల ఓటు వేసేందుకు వచ్చి ఓటర్లను కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ కొన్ని కేంద్రాలలో మాత్రము మోడర్న్ పోలింగ్ బూతులతో ఓటర్లను ఆకర్షించడానికి పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఓటర్లకు దాహం తీర్చడానికి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వాటర్ క్యాన్లు ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఎప్పుడు మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ మాత్రం ఈసారి ఈసీ ఆదేశాల మేరకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 2 మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రస్తుతానికి 7 నియోజకవర్గాలు ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాల్లో పూర్తిగా 30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మాత్రం ఒక గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్బూర్ మండలం మైలారం గ్రామంలో ఏదైతే ఊరిలో ఉండే గుట్ట పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ గుట్టకు సంబంధించి మైనింగ్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితమే ఆ గ్రామస్తులు అధికారులకు తెలియజేయడం కూడా జరిగింది. మేము ఒకవేళ ఈ ఏదైతే మైనింగ్ సంబంధించిన పర్మిషన్ ఉందో ఆ మైనింగ్ సంబంధించిన పర్మిషన్ మీరు పూర్తిగా రద్దు చేయకపోతే మేము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను బహిష్కరిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచే అక్కడ పూర్తి స్థాయిలో ఆ అధికారులు ఏర్పాట్లు చేసినా కూడా ఇప్పటి వరకు అక్కడ పోలింగ్ కేంద్రాలకు ఏ ఒక్క ఓటర్ కూడా ఓటు వేయడానికి రాలేదు. అదేవిధంగా ఏ పార్టీ నుంచి కూడా ఒక ఏజెంట్ కూడా కేంద్రాల వైపు చూడడం లేదు. ఇది 179వ పోలింగ్ కేంద్రం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిన కానీ ఇప్పటి వరకు అయితే ఒక్క ఓటు కూడా అక్కడ పోల్ కాలేదు. అక్కడికి జిల్లా ఆర్డీఓ అదేవిధంగా అదనపు ఎస్పీ అక్కడికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి మెసేజ్ చేసే ప్రయత్నం ఉదయం నుంచి జరుగుతుంది. కాకపోతే అక్కడ ప్రజలు మాత్రం సత్యం మీద అంటున్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే మైనింగ్ కి మీరు పర్మిషన్ ఇచ్చారో దానిని మీరు పూర్తిగా రద్దు చేస్తేనే మేము ఓటింగ్ లో పాల్గొనే పరిస్థితి ఉందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే
ఇదే విధంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మరో గ్రామంలో కూడా ఓటర్లు ఎన్నికలను బహిష్కరించిన పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ లోని ఎదిగా గ్రామంలో ఏదైతే రామరాజ్ అనే ఒక బ్యాటరీస్ తయారు చేసే కంపెనీని నెలకొల్పడం జరిగింది. ఆ కంపెనీని వాయు కాలుష్యము అదేవిధంగా పూర్తిగా కాలుష్యం వెదజల్లుతున్న పరిస్థితుల్లో దీని పైన కూడా ప్రజలు చాలా రోజులు పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కంపెనీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఎవరు స్పందించడం లేదంటూ ఎదిరా గ్రామస్తులు కూడా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు. వారితో కూడా అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రస్తుతానికి అయితే మీ ఓటు వినియోగించుకొని మీకు రాబోయే కాలంలో మీకు తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి ఈ 2 గ్రామాలు తప్ప మిగతా అన్ని చోట్లలో కూడా ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 గంటల ప్రాంతంలో మన సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వివిధ పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ ఓటు పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు 46% పోలింగ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా 45% పోలింగ్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. శశి, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది? పెరుగుతోందా, తగ్గుతోందా? అయితే అసెంబ్లీ ఎన్నికలతో ఈ ఎన్నికలను పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ పెరుగుతున్న పోలింగ్ పర్సెంటేజ్ రాబోయే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ఓటర్లు ఇప్పటికీ 45% ఓటింగ్ పూర్తయింది. ఇప్పటికీ కూడా ఆయా పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ లో వద్ద ఓటర్లు బారులు ఉన్నారు. ఇంకో గంట సమయం పడుతుంది ఇది ఆ ఓటర్లు క్లియర్ కావడానికి. సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మా అంచనా ప్రకారం అయితే 70% అబోవ్ ఓటింగ్ శాతం ఉండే అవకాశం అయితే ఉంది. రూరల్ అర్బన్ తో పోలిస్తే ఎక్కడ ఓటింగ్ శాతం పెరిగింది? రూరల్ అర్బన్ అంటూ ఏం లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట కూడా ఓటర్లు ఉత్సాహంగా ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికలలో ఉత్సాహంగా ఓటు పోల్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు. కొత్త ఓటర్లు కూడా తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి చోట కూడా ఓటింగ్ శాతం అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గే ప్రసక్తి అయితే లేదు. ప్రస్తుతానికి అయితే అన్ని చోట్ల కూడా పోలింగ్ శాతం అనేది ఒకే విధంగా ఉంది. ఎక్కడ కూడా తగ్గుముఖ పట్టడం లేదు. ఓటింగ్ శాతం అన్నది రూరల్ అర్బన్ అన్న తేడా లేకుండా ప్రతి చోట ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లు సజావుగా చేశారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా? ఎన్నికలకు సంబంధించిన అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను మాత్రం పూర్తి స్థాయిలో చేశారు. ఇక్కడ ఎలాంటి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ బాటిల్స్, ఎండాకాలం కాబట్టి దాహరించడానికి వాటర్ బాటిల్స్ పెట్టడం, అదేవిధంగా వికలాంగులు, వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే ఓటింగ్ స్లిప్లు రాలేదో వాళ్ళకు దగ్గర ఉండి ఓటింగ్ స్లిప్లు ఇప్పించడము, అదేవిధంగా కొత్తగా ఓటర్లు వస్తున్నారు వాళ్ళకు కూడా తగిన అవగాహన కల్పించి ఎట్లా ఓటు వేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళని కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక అక్కడ ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరైనా కళ్ళు పడిపోయినా తక్షణమే వైద్య సహాయం ఇచ్చేటట్టు అక్కడ వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించడం జరుగుతుంది. అదేవిధంగా
ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల అవతల లోపల 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. ఎవరిని అనుమానితులకు కూడా లోపలికి రావకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ కి కూడా ఓటర్ స్లిప్ తో పాటు అతనికి సంబంధించిన గుర్తింపు కార్డు ఏదైతే ఓటర్ ఐడి ఉంటుంది, లేకుంటే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, ఇలా 10 రకాల ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఏదో ఒక డాక్యుమెంట్ ఉండేటట్టు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అనుమానితులు లోపలికి రాకుండా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకోకుండా పోలీసులు మాత్రం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే పోలింగ్ సంగతిని సజావుగా సాగేటట్టు అధికారులు పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. 6 గంటల వరకు ఈ పోలింగ్ సాగునందుతో అధికారులు పూర్తిగా అప్రమత్తంతో ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉన్నారు. 6 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైతే ఈవీఎం ప్యాడ్లు ఈవీఎంలు ఉంటాయో వాటిని పోలింగ్ కేంద్రాల నుంచి స్టోర్ రూమ్ లకు తరలించడానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏరియా నుంచి వచ్చే ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో, ఈవీఎం ప్యాడ్లు ఉన్నాయో వాటిని తరలించే సందర్భంలో కూడా వాటితో పాటు ఒక ఎస్కార్టును కూడా పంపించడం జరుగుతుంది. వాహనాలకు కూడా ఎలా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఇది ఒక్కొక్కటిగా స్టోర్ రూమ్ కి తరలించడం జరుగుతుంది. వచ్చే నెల 4వ తారీఖున దీనికి సంబంధించి ఫలితాలు ఉండబోతున్నాయి కాబట్టి అక్కడ స్టోర్ రూమ్ దగ్గర కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిని జిల్లా ఎస్పీ దగ్గర నుండి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఏవైతే స్టోర్ ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరా నిఘాలలో ఉంచుతున్నారు. అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అక్కడ పాలమూరు యూనివర్సిటీలో లోట లెక్కింపు ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితుల ప్రాంతాల్లో పూర్తిగా కేంద్ర బలగాలలో వెళ్లిపోయింది. అక్కడ కూడా 144 సెక్షన్ విధించడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి, శశి మీరు లైన్ లో ఉండండి. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, సీఎం రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్ కు వచ్చిన డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ వర్గీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏజెంట్ మేము అబ్జెక్షన్ చేస్తే అందరికి తెలుసు ఎలక్షన్ అందరికి తెలుసు మేడం. గెలిచిన విషయం మాట్లాడుతున్నాం మేము కూడా. తప్పు మాట్లాడలేదు. ఎవడు అంటారు? మీరు మంచిగా మాట్లాడాలి. ఎవడు అంటారు? మేము అడగలేదు. రేవంత్ రెడ్డి మీరు అడగలేదు. మోడీని మీరు అడగలేదు. మాట్లాడాలి మేడం. మేము గౌరవిస్తున్నాము. ఒక నేషనల్ పార్టీకి ఉపాధ్యక్షురాలు ఉన్నారు. మేము మంచిగా గౌరవిస్తున్నాము. నాకేం చెప్తారు? మైనారిటీ మేడం మెంబర్ కార్యకర్తలు వస్తారా? ఏమనికి వస్తారు? అన్న మీరు అందరు పోవాలన్నా సైడ్ మహబూబ్ నగర్ లో డీకే అరుణ, సీఎం రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్ కు వచ్చిన డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ వర్గీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే గత కొన్ని రోజులుగా మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం మొదలవుతుందో అప్పటి నుంచి కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో అది హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ చూసినా డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి గానే కొనసాగుతుంది తప్ప ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగడం లేదు. ఇంకోటి అయితే ఈ సందర్భంలో డీకే అరుణ అటు
రేవంత్ రెడ్డి పరస్పరం వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో ఈ రోజు డీకే అరుణ ఏదైతే తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటింగ్ సభ్యులను పరిశీలించడానికి వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ప్రస్తుతము కోసి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలన చేయడానికి వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ రేవంత్ రెడ్డి వర్గీయులు ఇటు డీకే అరుణ వర్గీయులు ఇద్దరు అక్కడ ఉండడంతో కాస్త వాగ్వివాదం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజుల డీకే అరుణ ఏదైతే వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో దాన్ని రేవంత్ రెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేక ఈ రోజు ఉదయం ఆమె ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సందర్శనకు వెళ్ళిందో ఆ సమయంలో డీకే అరుణను అడ్డగించి ఆమె రేవంత్ రెడ్డి పైన ఏదైతే వ్యాఖ్యలు చేసి దానికి సంబంధించి నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే డీకే అరుణ వ్యాఖ్యలు చేసిందో దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ డీకే అరుణ వర్గీయులతోటి వాగ్వివాదాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఈ ప్రాంతానికి ఎలా వస్తారు, మీ డీకే అరుణ అంటే ఆమె ఒక అభ్యర్థి కాబట్టి రావడంలో అవసరం ఉంది, మీరు మహబూబ్నగర్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి రావాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా ఆ కార్యకర్తలతో వాగ్వివాదాలు జరిగింది. అయితే ఈ వాగ్వివాదాలు పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణానికి నెలకొంటున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో పోలీసులు ఉంటారో వీళ్ళిద్దరిని చెదరగొట్టి ఆ వాగ్వివాదాన్ని అంతతోనే ఆపడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పార్లమెంటు ఏదైతే మహబూబ్నగర్ సెగ్మెంట్ ఉంటుందో ఇది పూర్తిగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తుంది, ఇది సస్పెండ్ గా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి రిగ్గింగ్ జరగకుండా అలాగే విధంగా ఎలాంటి వేరే విధంగా జరగకుండా డీకే అరుణ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వేసుకున్న పరిస్థితి సందర్భంలో అక్కడ ఉన్న కొంతమంది విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిపైన కూడా డీకే అరుణ చిట్ చాట్ చేయడం జరిగింది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలను అతిక్రమించి ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఓటమి భయంతో ఇలా మాట్లాడుతున్నారంటూ పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టడం ఎన్నికలకు విరుద్ధం అంటూ అదేవిధంగా మేము ఈ విషయం పైన స్టేట్ ఈసీ మెంబర్స్ కూడా ఫిర్యాదు చేశాము. సీఎం స్థాయిలో ఉండి కూడా సీఎం స్థాయిలో ఉండి కూడా ఈ విషయం తెలియకపోవడం ఆయన అవగాహన రాహిత్యమే అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే నేను ప్రస్తుతం ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా అదే డీకే అరుణ మండిపడే పరిస్థితి ఉంది. శశి, ప్రస్తుతం వాగ్వాదం సద్దుమణిగిందా, ఇంకా కొనసాగుతోందా? మరి పోలింగ్ పై ప్రభావం ఏమన్నా పడుతుందా? అంటే ప్రస్తుతానికి అయితే వాగ్వివాదం సద్దుమణిగింది. అయితే అక్కడి నుంచి డీకే అరుణ కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే వాగ్వివాదం పోలింగ్ పైన ప్రభావం చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరు చేయాలి ఎట్లా చేయాలి అన్నది డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు పోలింగ్ పైన మాత్రం ఎలాంటి ప్రభావం చూసే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటే హాట్ టాపిక్ గా ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితులలో టఫ్ ఫైట్ నడుస్తుంది, రెండు పార్టీల మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుంది. రాబోయే రిజల్ట్ కూడా రాబోయే కాలంలో దీనికి సంబంధించిన రిజల్ట్ పైనే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ స్టేట్మెంట్ లోనే రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఉండడంతో రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. దాని వల్లనే ఈ సెగ్మెంట్ కి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి వాగ్వివాదం జరగడం లేదు. ప్రస్తుతానికైతే అక్కడ అంతా సద్దుమణిగా పరిస్థితి ఉంది. అక్కడ నుంచి డీకే అరుణ కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. ఓటింగ్ కూడా సజావుగా సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు మహబూబ్ నగర్ లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇప్పటి వరకు మన మధ్యాహ్నం 1 గంట వరకు 46% ఓటింగ్ పోలైంది. ఇంకా దాదాపుగా 4 గంటల సమయం 3 గంటల సమయం ఉంది. కాబట్టి ఇంకా ఇది దాదాపుగా 80% వరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఓటింగ్ శాతం పెరిగింది. ఈసారి ఈ ఓటింగ్ శాతం పెరగడం వల్ల రాబోయే రిజల్ట్ పైన దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పడబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అన్న టాక్ కూడా పబ్లిక్ లో మొదలైంది. ప్రస్తుతానికి అయితే 46% అన్నది కూడా చాలా గత ఎలక్షన్స్ తో పోలిస్తే ఈసారి చాలా అధికంగా ఉంది.
రాబోయే రిజల్ట్ మాత్రం ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఎవరు గెలిచినా దానికి 1-2% లో మాత్రమే ఉంటుందని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి. అన్న మీరు అందరు పోవాలన్నా సైడ్ తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం. ఇంకా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. अभी मैंने मेरा वोट का उपयोग किया। मैंने अभी वोट डालकर मैं बाहर आया हूं और तेलंगाना की जनता से, भारत की जनता से, खास करके हैदराबाद पार्लियामेंट की जनता से मैं यह निवेदन करना चाहूंगा, अगर ओबीसी के जुल्म को खत्म करना चाहते हो तो 40% जो हिंदू है हैदराबाद पार्लियामेंट में वो बाहर निकले और वोट करें। प्रधानमंत्री मोदी जी ने ट्रिपल तलाक पर बिल लाकर मुस्लिम महिलाओं की इज्जत बचाई। अगर वास्तव में मोदी जी ने अच्छा काम किया है ट्रिपल तलाक लाकर, अगर आप चाहते हो तो आप बाहर निकले और बीजेपी के समर्थन में वोट करें। पिछले 40 सालों में जो विकास नहीं हुआ, एक बार भारतीय जनता पार्टी की हमारे प्रत्याशी माधवी लता जी को मौका देकर देखिए। स्पेशली फंड लाकर पुराने शहर को एक नया शहर बनाने का हम लोग कार्य करेंगे। आज पूरे भारत में अलग अलग फेस में चुनाव हो रहे हैं। एक तरफ मोदी जी के कार्य है, दूसरी तरफ कांग्रेसियों का भ्रष्टाचार। जब कांग्रेस का राज्य था, अगर आप टीवी ऑन करें तो एक नए भ्रष्टाचार का उजागर होता था। लगभग 10 से 12 लाख करोड़ रुपए का कांग्रेस ने घोटाला किया। और आज यही कांग्रेस कहती है कि भाई हमें हिंदुओं का वोट नहीं चाहिए, SC, ST, OBC सबका हम रिजर्वेशन काट के मुस्लिम्स को देंगे। तो क्या ऐसी कांग्रेस को क्या आप जीतने दोगे या नहीं? जैसे आज भारत का हर वो राम भक्त कह रहा है, जो राम को लाया है हम उनको लाएंगे। प्रधानमंत्री मोदी जी का कार्य आपने देखा है, पिछले 10 सालों में एक भी करप्शन जैसा, एक भी स्कैम जैसा आज तक नहीं हुआ। आज भारत देश में कितना विकास हो रहा है, हर वर्ग को न्याय मिल रहा है। तो क्या आप ऐसे प्रधानमंत्री को जिताएंगे? एक बार आप लोग विचार करना है। भारत की जनता से यही निवेदन है और खास करके पुराने शहर के हमारे తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇంకా పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక కరీంనగర్ లో పోలింగ్ సరళిపై మా ప్రతినిధి గోపీకృష్ణని అడిగి మరింత సమాచారం అందుకుందాం. గోపీకృష్ణ, చెప్పండి, కరీంనగర్ లో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? వైశాలి, ఉదయం 7 గంటలకు పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి కూడా పోలింగ్ అనేది ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ దాదాపు పూర్తి స్థాయిలో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం అధికారికంగా 45.11% నమోదైనట్లు కూడా జిల్లా ఎన్నిక అధికారులు చెప్పారు. అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ బూత్ల వద్ద కూడా ఓటర్లు అనేది బారులు తీరిన నేపథ్యంలో మాత్రం ఇటు మధ్యాహ్నం సమయం వరకు కూడా
కూడా ఈ 45.11% నమోదు కాగా ఇటు మొత్తానికైతే సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈసారి పోలింగ్ శాతం అనేది అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఓటర్లు మాత్రం కేంద్రాల వద్ద బార్లు తీరినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు చెదురుమదురు ఘటనల మినహా దాదాపు పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇటు పార్లమెంటు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకోగా ఇటు బోయిన్పల్లి బీఆర్ఎస్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కమలాకర్ తో పాటు ఇతర జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆయా కేంద్రాల వద్ద కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారు. ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జైత్యాల కొరుట్ల నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ కూడా చెదురుమదురు ఘటనల మినహా పూర్తిగా స్థాయిలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి జగిత్యాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ధర్మపురిలో కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఇప్పటికైతే కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాలో మాత్రం 46.4% నమోదైనట్లు కూడా అధికారులు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దాదాపు పోలింగ్ శాతం పూర్తయ్యేసరికి దాదాపు 90% పైగా ఓటింగ్ శాతం అనేది నమోదవుతుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో మాత్రం కొంత మేర ఎండ ఉండటంతో మాత్రం పోలింగ్ అనేది సరే మందకోడిగా సాగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఓటర్లు అనేది మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 6 గంటల వరకు కూడా 90% పైగా పోలింగ్ శాతం అనేది నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడే మనకు తెలిసిన సమాచారం మేరకు మాత్రం ఇటు కొరుట్ల దాదాపు ఇటు వేములవాడ నియోజకవర్గ జైత్యాల జిల్లా కత్లాపూర్ మండలం చింతకుంట గ్రామంలో మాత్రం ఇటు బీజేపీ కార్యకర్తపై ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు బీజేపీ నాయకుడిని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడంతో మాత్రం గాయాలవడంతో అతన్ని ఆసుపత్రి కూడా తరలించినట్టు కూడా మనకు సమాచారం అందింది. అక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఇటు పోలీసులు కలగ చేసుకుని ఎక్కడి వారంటే అక్కడ చెదరగొట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన నాయకులు కేంద్రాల వద్ద గొడవ చేసుకోవడంతో మాత్రం పోలీసులు వారిని మందలించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు ఈవీఎంలు మొరాయింపుతో మాత్రం కొంతమేర కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదే ఇప్పుడు మెట్పల్లి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మెట్పల్లికి సంబంధించిన ఒక మహిళకు సంబంధించిన ఓటు కూడా దాదాపు సంతోషం కొద్దీ పోలింగ్ స్టేషన్ కు వచ్చిన ఆ మహిళకు లక్ష్మి అనే మహిళకు మాత్రం చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. అయితే అక్కడ అప్పటికే ఆ పేరు వేరే ఓటు సంబంధించిన ఓటు అనేది ఇతర మహిళ కూడా ఉపయోగించుకున్నట్టు కూడా అధికారికంగా గుర్తించారు. అయితే దీంతో మాత్రం ఆ మహిళ కూడా నాకు ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి భీష్మించుకున్న పరిస్థితిలో మాత్రం అధికారులు ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు దాదాపు ఆమెకు సంబంధించిన ఓటు ఎవరు వేశారన్న పనిలో మాత్రం అధికార యంత్రాంగం ఉంది. దాదాపు అధికారికంగా ఈమె ఓటును ఎవరు ఉపయోగించారన్న నేపథ్యంలో మాత్రం ఇటు అధికారులు మాత్రం విచారణ చేపట్టే ఉన్నారు. అయితే దాదాపు ఆ సంబంధిత మహిళకు కూడా సాయంత్రం వరకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా ఆమెకు ఓటు హక్కు కల్పిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంతంగా వాతావరణంలో పోలింగ్ అయితే నడుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు ఆయా అభ్యర్థులు కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు నియోజకవర్గాల వారిగా తిరుగుతూ మాత్రం పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. వైశాలి, గోపికృష్ణ, మరి పోలింగ్ కేంద్రాల్లో అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓటర్ల స్పందన ఎలా ఉంది? వైశాలి, దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు పోలింగ్ కేంద్రాలపై అధికారులు మొదటి నుంచి కూడా
పోలింగ్ పెంచే దిశగా ముందు అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టిన నేపథ్యంలో మాత్రం ఓటర్ల నుంచి కూడా భారీ స్పందన వస్తుంది. దాదాపు 3 రోజులు కూడా వరుస హాలిడేస్ కావడంతో ఓటింగ్ కొరకు కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన హాలిడే కేటాయించడంతో కాదు ఈ పట్టణ వాసులు నగర ప్రాంతాల నుంచి కూడా గ్రామాలకు కూడా ఇటు ఓటర్లు బాగా తరలి వచ్చారు. అది ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు కూడా ఆ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. అయితే ఎండకు కూడా తట్టుకునేందుకు కూడా షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే మహిళల కోసము ఈ నూతనంగా ప్రత్యేకమైన ఓటర్ నమోదుకి ఓటింగ్ కేంద్రాలు అయితే మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలు, అదే దివ్యాంగుల కోసంతో పాటు ఇతర ఇటు యువతకు కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా తీర్చిదిద్దే తోరణాలతో ఆకర్షణదిద్దంగా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు అనేటివి ఏర్పాటు చేశారు. అయితే అవగాహన దాదాపు జగిత్యాల జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఓటర్లకు ఆహ్వానించేందుకు కూడా పెళ్లి పత్రిక మాదిరిగా కూడా ఇటు ఆహ్వాన పత్రిక మాదిరిగా కూడా వీరు పత్రికను ఏర్పాటు చేసి పోలింగ్ కు ఖచ్చితంగా రావాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పత్రిక మాత్రం జిల్లా ఎన్నికల అధికారులు రూపొందించి ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇంటి నుంచి మొత్తానికే పూర్తి స్థాయిలో రాని వారి కోసం కూడా ఇటు ఆటోలు కూడా ప్రత్యేకమైన వాహనాలు ఏర్పాటు చేసి కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చి కూడా వారికి ఓటు వేసే విధంగా కూడా అధికారులు జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేశారు. అయితే అదే విధంగా ఇటు ఎండవేడి మీద తట్టుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ అప్రమత్తంగా ఉండేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన వైద్య అధికారులను కూడా నియమించారు. ఇటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచేసి ఇటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇటు ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించిన అనుసంధానం చేస్తున్న సీసీ కెమెరాలకు ప్రత్యేకమైన అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపట్టే దిశగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు 3 గంటలు కావస్తుంది. మరో 3 గంటలు ఈ పోలింగ్ అనేది నడుస్తున్న నేపథ్యంలో మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి కూడా పోలింగ్ శాతం అనేది పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు యువత ఓట్లు కూడా ఇటు కీలకం కానున్నాయి. ఇటు కరీంనగర్ పార్లమెంటుతో పాటు నిజామాబాద్ పార్లమెంటు జగిత్యాల జిల్లాకు సంబంధించిన మాత్రం మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండడంతో మహిళా ఓటర్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇంకా పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తోంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో పోలింగ్ సరళిపై మా ప్రతినిధి ఉపేందర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఉపేందర్, చెప్పండి, నల్గొండలో పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది? ఎంతవరకు పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు? థ్యాంక్ యూ వైశాలి. ప్రస్తుతము నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులు బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ముందూరు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మంచెర్ల కృష్ణారెడ్డి ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 22 మంది అభ్యర్థులు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండటంతో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఓటేసేటందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు, ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఉదయం 9 గంటలప్పుడు ఉదయం 9 గంటల ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం, అధికారులు చేసిన డేటా ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఉదయం 9 గంటలకు 11% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఉదయం 11 గంటలకు వచ్చేసరికి అంటే 2 అవర్స్ లోనే 20% పెరిగి 31% ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అదే ఉదయం మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసరికి విత్ ఇన్ 2 అవర్స్ లో 50% పోలింగ్ నమోదు, 50.93%, అంటే దాదాపు 51% పోలింగ్ నమోదైనట్టు మనకు అధికారులు వెల్లడించారు. ఇంకా మరి 3 గంటలకు కూడా డేటా, ఓటింగ్ పర్సంటేజ్ కూడా డేటా వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా ఇది పర్సంటేజ్ సంబంధించి అటు ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలలో ఒక్కసారి కనుక మనము పోలింగ్ పర్సంటేజ్ ని కనుక గమనించినట్లయితే హుజూర్నగర్ లో అత్యధికంగా 12% ఉదయం 12% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కోదాడలో 13%, సూర్యాపేటలో 10%, తుంగతుర్తిలో 10%. తుంగతుర్తి ఒకటి భువనగిరి కిందికి వెళ్తుంది. ఇది తర్వాత ఓవరాల్ గా చూసినట్టయితే హుజూర్నగర్ లో ఇప్పటి వరకు ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు రిలీజ్ చేసిన డేటా ప్రకారం 53.58% హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలైంది. అదేవిధంగా కోదాడలో 52.33% ఓటింగ్ నమోదైంది, పోలింగ్ నమోదైంది. సూర్యాపేటలో 48.65% పోలింగ్ నమోదైంది. తుంగతుర్తిలో 49.19% పోలింగ్ నమోదైంది. ఒక సూర్యాపేటలో కొద్దిగా 48.60% కొద్దిగా ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తిని వెనుకంజు వేస్తున్నప్పటికీ మిగతా అన్ని చోట్ల కూడా 50% ఉంది. ఇదే సరళి గనక కొనసాగినట్లయితే దాదాపు 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంది గనక 6 గంటల లోపు దాదాపుగా 80 నుంచి 90% ఇదే సరళి, ఇదే ఉత్సాహాన్ని ప్రజలు ఆసక్తిని కనబరిచినట్లయితే 80 నుంచి 90% ఓటింగ్ పోలయ్యే అవకాశం ఉంది నల్గొండ పార్లమెంట్ సభ్యులు. ఇకపోతే ఇది ఇక్కడ గొడవలో ఎటువంటి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి నల్గొండ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. అంత ప్రశాంతమైన వాతావరణంలోనే ఓటింగ్ నమోదవుతుంది. ఒక సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్యంల మండలంలో గుంజలూరు కుగ్రామం అయినట్టు ఒక గుంజలూరు గ్రామంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతే మా పార్టీకి ఓటైపోతే అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఒకళ్ళు ఇద్దరు తాగి మద్యం మత్తులో మా పార్టీకి ఓటేయకపోతే ఒక్కొక్కళ్ళ సంగతి అంతు చూస్తామని బెదిరించడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి నాయకులు, యువకులు వాళ్ళు ఎదురుదాడి తిరగడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పి మనకు సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పోలింగ్ సరళి పైన మందకోడిగా కొనసాగుతుందని చెప్పి కోదాడలో మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆయన సతీమణి తోటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తమ్ పద్మావతితో కలిసి కోదాడలో ఓటేశాడు. ఓటేసిన అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ దయచేసి ఓటర్లు ఓటు వేయటం మనందరి బాధ్యత, దయచేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి, ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు గనక అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రజలకి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మాజీ మంత్రులు గుంటగల జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి వీళ్ళు కూడా ప్రజలకి ఓటేసిన అనంతరం ప్రజలకి ఓటు హక్కును వినియోగించవలసిందిగా వారు కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజెంట్ అయితే పోలింగ్ ఓవరాల్ గా ఇక్కడ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఓవరాల్ గా పోలింగ్ ఉత్సాహంగానే అది అత్యధిక శాతం నమోదవుతుందని చెప్పవచ్చు. వైశాలి, ఇంకా 2-3 గంటల సమయం ఉంది పోలింగ్ ముగియడానికి. మరి అప్పటి వరకు పోలింగ్ శాతం ఇంకా ఎంత నమోదయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మనకున్న సరళిని కూడా చూస్తున్నట్టయితే అంటే ఉదయం 9 గంటలకి 11-12% నమోదైనటువంటి పోలింగ్, ఉదయం 9 గంటలకు 11% నమోదైనటువంటి పోలింగ్
ఉదయం 11 గంటలకు వచ్చేసరికి అక్కడ 30% పెరిగింది, అంటే 20% పెరిగింది. అదే 1 గంటకు చూసుకునేసరికి మధ్యాహ్నం మళ్ళా 20% పెరిగి 50% వచ్చింది. అంటే ఈ సరళి కనుక కొనసాగితే ఇప్పుడు 3 గంటలకు బులెటిన్ విడుదల చేయాల్సింది, 3 గంటలతో అనంతరం మళ్ళీ 5 గంటలకు. అంటే ఈ 20% ఎగస్ట్రా మళ్ళా అదనం 5 గంటల నుంచి 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇలా డేటా ప్రకారం ఇదే ఉత్సాహాన్ని కొనసాగితే 90%, 80 నుంచి 90% నల్గొండ పార్లమెంటు పరిధిలో ఓటు హక్కును పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. వైశాలి, అసెంబ్లీ ఎలక్షన్స్ తోని పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగిందా? అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 90% నుంచి 96% ఆ ఏరియా అంతవరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల వైద్యులు చూసుకుంటే 85% లేదా 80, 85, 90 ఈ మధ్యలో పోలింగ్ పర్సంటేజ్ భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు వేచి చూస్తున్నారా ఓటింగ్ కోసం? ఎస్, వాళ్ళు ఓటు వేయడానికి. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా జిల్లాలో దాదాపు 48 ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళా పోలింగ్ కేంద్రాలని చెప్పి, యువ పోలింగ్ కేంద్రాలని చెప్పి, దివ్యాంగుల పోలింగ్ కేంద్రాలని చెప్పి, అదేవిధంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలని, ఇలా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, ఇలా పోలింగ్ కేంద్రాలు సపరేట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ చలవ పందిళ్లను అక్కడికక్కడ చలవ పందిళ్లను ఏర్పాటు చేసి తాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది. కనుక ప్రజలు కూడా ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపించడం లేదు. వాళ్ళు క్యూ లైన్ లో నిలబడటానికి కూడా వాళ్ళు ఇష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చోట్ల పోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఆదర్శ పోలింగ్ కేంద్రాలు చలవ పందిళ్లు ఏర్పాటు చేయడంతో తాగునీరు, మధ్యగా కూడా కొన్ని చోట్ల పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఓటర్లు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా క్యూ లైన్ లో నిలబడ్డారు. వాళ్ళు ఓటు వేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అటు నల్లగొండలో కూడా మొత్తం ఓవరాల్ గా ఆదర్శ కేంద్రాలు ఏర్పాటు, ఒక సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 48 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మనకు అధికారులు చెప్తున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. తెలంగాణలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇంకా పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు. ఓవరాల్ గా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక మెదక్ జహీరాబాద్ విషయానికి వస్తే పోలింగ్ సరళిపై మా ప్రతినిధి నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్, చెప్పండి, మెదక్ లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోలింగ్ అంతే ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే జహీరాబాద్ సెగ్మెంట్ లోని నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ తమ్ముడు నగేష్ షెట్కర్ ఒక బీజేపీ కార్యకర్త పైన దాడి చేయడం అనేది కొంత ఉద్రిక్తత దారితీసింది. ఆ తర్వాత పోలీసులు అక్కడ రంగప్రవేశం చేయడంతో ఆ గొడవ సర్దుమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు అయితే మొరాయించాయి. తర్వాత అన్ని ప్రాంతాల్లో దాదాపుగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే జహీరాబాద్ సెగ్మెంట్ లో 52% పోలింగ్ నడుస్తుంది. మెదక్ సెగ్మెంట్ లో 48% పోలింగ్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మెదక్ విషయానికి వస్తే మనకు మెదక్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఈ 3 ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా దాదాపు అన్నింటిలో 40% పైగా పోలింగ్ అయితే నమోదైంది. ఇటు సంగారెడ్డి జిల్లాకు వస్తే సంగారెడ్డిలోని పటాన్ చెరువు, తర్వాత సంగారెడ్డి ఈ 2 సెగ్మెంట్లు మెదక్ కిందకే వస్తాయి. ఈ 2 సెగ్మెంట్లో కూడా పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది.
తర్వాత ఇంకా మెదక్ జిల్లాలోని మెదక్ నర్సాపూర్ ఈ 2 సెగ్మెంట్లలో పోలింగ్ ప్రస్తుతానికి అయితే 48 నుంచి 49% మీద నమోదైంది. అయితే అధికారికంగా ఇంకా 4 గంటలకు పోలింగ్ శాతం అయితే ప్రకటించాల్సి ఉంది. అటు జహీరాబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఆ జహీరాబాద్ మనకు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆందోళన, నారాయణఖేడ్, జహీరాబాద్ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినవి. అటు కామారెడ్డి, జూకల్ ఏవైతే ఇంకా 2 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 2 సెగ్మెంట్లు కలిపి మొత్తం 7 సెగ్మెంట్లలో ఇటు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అయితే ఇప్పటికే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో కూడా దాదాపుగా 52% పోలింగ్ అయితే నమోదైందంటే అధికారులు చెప్తున్నారు. చెదురుముదురు ఘటన ఇప్పటి వరకు అయితే పెద్దగా ఎవరు అభ్యర్థులు కానీ తర్వాత ఓటర్లకు కానీ కొంత ఇబ్బంది కలిగిన సంఘటనలు అయితే మనకు లేవని చెప్పుకోవచ్చు. దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అభ్యర్థులు కూడా ఎవరైతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు 3 పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత వివిధ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి స్వయంగా పోలింగ్ సరళిని అయితే పరిశీలిస్తున్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సంగారెడ్డిలోని పలు పోలింగ్ కేంద్రాలను అయితే సందర్శించారు. అక్కడ పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే పోలింగ్ విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుందా లేదంటే ఈవీఎంల విషయంలో ఏదైనా ట్యాంపరింగ్ లాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని అయితే స్వయంగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అటు రఘునందన్ రావు కూడా 2-3 పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలించడం జరిగింది. నీలం మధు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలించడం అయితే జరిగింది. జహీరాబాద్ సెగ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే ఆ జహీరాబాద్ సెగ్మెంట్ లో బీజేపీ నుంచి బీపీ పాటిల్ పోటీ చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైతే సురేష్ షెట్కర్ పోటీ చేస్తున్నారు. సురేష్ షెట్కర్ అయితే ఉదయం నుంచి అందుబాటులో ఇప్పటివరకు అయితే ఏది పోలింగ్ కేంద్రం వెళ్లే పరిస్థితి లేదు. మంత్రి దామోదర్ రాజసింగ్ అయితే జోగిపేటలోని 2-3 పోలింగ్ కేంద్రాలను అయితే పరిశీలించి అక్కడే తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా ఉంది. అంటే ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయి కానీ ఆ తర్వాత పరిస్థితి అయితే అన్ని విధాలుగా చక్కగా ఉన్నాయని ఇటు అధికారులు కావచ్చు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.